బాగున్నాయా? నీకున్న అందానికి ఏదైనా బాగుంటుంది అని కొనేసుకో. ఏ నీకేం తక్కువ? కొంచెం గడ్డం పెంచితే గ్యాంగ్ లీడర్లు చిరంజీవిలా ఉంటావు. కళ్ళు కనిపించట్లా? దిగో దిగిపో. ఫీల్ అయ్యావా? చిచ్చి ఎందుకు? వాడని మన కాదు, అలా సింక్ అయిందంతే. నువ్వు గదిలోనికి వెళ్ళిపోతావు. బెజవాడ, వీళ్ళ అన్నయ్య మేము సెటిల్ చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అనవసరంగా నువ్వు మధ్యలో దూరావు. రేయ్, వీడిని చంపేసి ఆ పిల్లని ఎత్తుకురండి. సరే. నీ చెల్లెలు నా బెజవాడతో బ్యాంగిల్ బజార్కి పంపించే నువ్వేం బేగుతా ఉంటావు ఇంట్లో? నా చెల్లికి ఏమైనా అయిందో? నీ చెల్లెలకి ఏం కాదు, పెళ్లి అయింది అంతే. దానికోసం వెతుకులాడబడలే. ఆ బ్యాంగిల్ బజార్కి పోయే బెజవాడోడి బాడీ కోసం వెతుకులాడు. అవును, అసలు మనం ఎందుకు పరిగెడుతున్నాం? వాళ్ళు ఏమైనా చేస్తారని. ఎందుకు? మనమే చేస్తే పోలా? సంజయ్, 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 సంజయ్. అవే అన్నయ్య, ఇలా వచ్చావేంటి అన్నయ్య? నువ్వెందుకు వచ్చావు? బ్యాంగిల్స్ కొందామని వచ్చాను, కానీ బెల్ట్లు కొన్నాను. అవసరం కదా అని. సంధ్య ఎక్కడా? సడన్ గా అలా అడుగుతావేంటి అన్నయ్య? సంజయ్ ఇంట్లో ఉంటుంది కదా, ఇక్కడ ఎందుకు ఉంటుంది? నేనున్నానుగా, ఎందుకంత భయం? ఏంటి ఆగిపోయావు? ఒక్కని పట్టుకొని ఇంతమంది కొడుతున్నారంటే బాబు.
బాబు రేయ్ అడగటానికి నువ్వెవడు బే? సంజయ్ మనిషిని. ఏమయ్యా ఇంతమంది మనం కొట్టే బదులు ఎవరైనా ఫోన్ ఎత్తొచ్చుగా? సెటిల్మెంట్ లో ఉన్నప్పుడు ఫోన్ తీయమన్నా. 7 సేవలే వేశారు లేకండి. ఏ తప్పు చేశారు? అప్పు చేసా. అప్పు చేసి తిరిగి ఇచ్చేయాలి, లేదంటే అప్పు ఇచ్చిన వాడు తిరిగినా మనకి కనిపించినా తిరగాలి. రెండోది ఫాలో అయిపో. జంపు జంపు పో పో పారిపో జంపు పారిపో. ఓయ్ సంజయ్ ఎక్కడ? పైన. ఓకే ఎవడ్రా నువ్వు? బట్టలు మార్చుకుంటుంటే ఇంట్లోకి వచ్చి ఫోటోలు తీస్తున్నావు? అంటే నేను సంజయ్ కోసం వచ్చాను. నేనే సంజయ్ను. ఊరుకోండి, మీరు సంజయ్ అంటే మీ పేరు వేరే ఉంటుంది, ఒకసారి గుర్తు చేసుకోండి ప్లీజ్. నా పేరు నేను గుర్తు చేసుకోవడం ఏంట్రా? అసలు ఎవడ్రా నువ్వు? టెన్షన్ అవ్వకండి, సంజయ్ ఈ నెంబర్ ఇచ్చింది. అసలు ఈ ఇల్లు ఎవరిదో తెలుసా? ఎవరిదేంటి? లంకారాజుది. లంకారాజా? పొరపాటు అయిపోయిందక్క, అది రాంగ్ నెంబర్ ఇచ్చింది, నేను వచ్చేసాను, క్షమించక్క. క్షమించడానికి నువ్వు చేసింది చిన్న తప్పు కాదురా. ఒరేయ్ నేను చెప్పింది నక్కియా, రన్నింగ్ రేస్ లో నాకు పెద్ద కప్పిచ్చారు అక్కియా, అది ఈ రోజు ఈ రకంగా ఉపయోగపడుతుంది ఎప్పుడు అనుకోలేదు అక్కియా. పట్టుకోండి రావండి, పట్టుకోండి. శివ, శంకర్ ఎక్కడ చచ్చారా? వాడు ఎవడ పైకి వస్తుంటే ఏం చేస్తున్నారా మీరు? అసలు ఎవడ వాడి పైకి పంపించింది? అదేంటక్క, వాడెవడో నీకు తెలీదా? అక్కేం చేస్తుందిరా? ఏడుస్తుందన్నా. ఈ విషయం జనానికి తెలిస్తే జనం ఏం చేస్తారు? నవ్వుతారన్నా. కరెక్ట్ గా చెప్పావురా. నేను నా పరువు ప్రతిష్ట బెజవాడలో ఉండాలంటే ఒకటి చెయ్యాలి, దీన్నైనా చంపాలి లేదా వాణ్ణైనా చంపాలి. ఎవరిని చంపుతావురా? వాడినే చంపుదామన్నా. వాడి ఇల్లెక్కడ్రా? ఎవడైనా ప్రాబ్లం వస్తే వాడింటికి వెళ్తారు, నువ్వేంట్రా వాడింటికి వెళ్ళి ప్రాబ్లం పెట్టుకోవచ్చావు? నర్మయ్, అసలే టెన్షన్ లో నీ గోలేంట్రా మధ్యలో? ఐడియా చెప్పండి రా. అమ్మా నాన్న ఎక్కడ ఉన్నారా? పోలీసులతో మాట్లాడావా? అంతా సైడ్ అయిపోయారన్నా. మన పని పూర్తి కాగానే వాళ్ళు ఎంటర్ అవుతారు. మిమ్మల్ని పబ్లిక్ లో ఎందుకు నిలబెట్టానో తెలుసా? లంకారాజు పెళ్ళాన్ని నీ తమ్ముడు ఫోటోలు తీశాడని పబ్లిక్ మాట్లాడకూడదని. కానీ వాళ్ళు మాట్లాడుకోవడానికి ఒక టాపిక్ కావాలి. ఆ టాపిక్ నీ తమ్ముడు చావవ్వాలి. చెయ్, నీ తమ్ముడికి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మను. సార్, నా తమ్ముడు అబద్ధం చెప్పాడంటే నమ్ముతాను, అల్లరి చేశాడంటే నమ్ముతాను, కానీ ఆడవాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించాడంటే మాత్రం నమ్మను సార్. నిన్ను నమ్మించడానికి నేను ఈ మీటింగ్ పెట్టలేదురా, వాణ్ణి చంపడానికి పెట్టా. నీ తమ్ముడిని పిలువు. ఎక్కడ్రా వాడు? అన్నా తప్పంతన్నా, మా వాళ్ళు వదిలేయన్నా, వాళ్ళకి ఏం తెలియదన్నా, ఏదైనా చేస్తున్నాను చెయ్యన్నా, ఈ గొడవ వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదన్నా. ఓహో, నువ్వేనా నా పిల్లాన్ని ఫోటోలు తీసింది? ఫోటోలు అడిగావా? బాగా వచ్చాయా? హేరా, బెజవాడ మొత్తం నాతో ఫోటోలు దిగాలని అడుగుతుంటారు, నువ్వేంట్రా నా పిల్లాన్ని ఫోటోలు తీసావు? అన్నా, నేను కావాలని మీ ఇంటికి రాలేదన్నా, పొరపాటు ఒక ఆమె రాంగ్ నెంబర్ ఇచ్చిందన్నా, దాంతో ఇదంతా జరిగిందన్నా, క్షమించన్నా ప్లీజ్. నిన్ను క్షమించడం అన్న కాన్సెప్ట్ ఉంటే ఇంత పెద్ద సీన్ చేసి ఉండేవాడిని కాదురా. తెలియక వచ్చానని చెప్తున్నాడు కదండి, వాడిని వదిలేయండి సార్. తెలిసి వేసినా తెలియకేసినా కత్తి తెగుద్ది. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయడు. వదలండి సార్, ప్లీజ్ ప్లీజ్ వదలండి సార్, వదలండి సార్. చంపేయండి రా వాడిని.
అన్న అన్న వదలకండి రావండి. అసలు ఏం జరిగింది ఇక్కడ? ఎవరో ఒక అమ్మాయి రాంగ్ నెంబర్ ఇచ్చిందంట. ఇంద్రకేలాద్రి మీద ఉన్న అమ్మవారి మీద టెస్ట్ చెప్తున్నా. మళ్ళీ నా ఫ్యామిలీ జోలికి గాని నా జోలికి గాని వస్తే కృష్ణా నదిలో పారేది నీరు కాదు, నీ నెత్తురు. గుర్తుంచుకో. టైంకి వస్తాడన్నా? ఎక్కడ వాడు? వస్తాడు, వెయిట్ చేయి. వచ్చాడు. ఎంత ధైర్యం రా నీకు? ఒక్కడివే వచ్చావు. నా ఊరు రావడానికి నీకు ధైర్యం ఉండాలి కానీ నాకెందుకురా? నేను ఏంట్రా లోకల్? ఊరంతా కలిసి వచ్చినా ఏం పీకలేరు. ఒరే జక్కాగా ఎక్కువ మాట్లాడుతున్నావు. నీ వెనకాల ఈ జనం చూసి రెచ్చిపోతున్నా. నేను ఫుల్ ప్లానింగ్ తో వచ్చా. ఏంట్రా నీ ప్లానింగ్? నీ అన్న వదిన నా దగ్గర ఉన్నారు. తేడా వస్తే నరికి అవతల పడేస్తా. అబ్బచ్చా రే, వాళ్ళని దగ్గర పంపించిందే నేను. వాళ్ళు టచ్ చేస్తే ఒక్కడు కూడా మిగలడు. టచ్ చేస్తా. జక్కా నన్ను రెచ్చగొట్టుకో, బీభత్సం అయిపోద్ది. ఏంట్రా బీభత్సం? చేయి చూస్తా. చూస్తావా? చూడు. జక్కా ఎక్కడికి రా వెళ్ళిపోతున్నావు? ఏంట్రా? ఏంటి? అల్లుడు, వీడు లోకల్ ఫీలింగ్ లెగ్గొట్టినట్టున్నాడు. వరదనైనా తట్టుకోగలం కానీ బురదను తట్టుకోలేం. ఇక తట్టుకుందాంపా. రౌడీజం పుట్టిందే బెజవాడలోరా. ఆ బెజవాడకే రౌడీజం నేర్పడానికి వచ్చావురా నువ్వు? రే జక్క ముక్క తొక్క నీ అక్క అసలు విజయవాడ గురించి తెలుసురా నీకు? దుర్గమ్మ పుట్టిన ఊర్రా ఇది. సంధ్యను వదిలేసి పారిపో, సేఫ్ గా ఉంటావు, లేకపోతే మస్ అయిపోతావు. రై, ప్రాబ్లం నీది నాది. మన ఇద్దరే కొట్టేసుకుందాం, ఒక్కరు చచ్చిపోతాం. సరేనా? ఎరా, చచ్చేలా కొట్టా, చచ్చేలా ఉన్నావు, అయినా పోకరు. సరే, నీ కండిషన్ నేనెందుకు కాదనాలి? కమ్.
ఇప్పుడు వచ్చిందండి విజిల్. లుక్ స్టే చేస్తానంటరా. మార్చు మార్చు. నువ్వు ఎరక్కొట్టే. లేరా లే. నేను జంప్ అయిపోతున్నా. జాగ్రత్తగా మేనేజ్ చేసుకో. ఉంటే అల్లుని తీసుకురా, పోతే బాడీని తీసుకురా. సంజయ్ దా పెళ్లి చేసుకుందాం. మీరు వెళ్ళండి.